హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చూడండి, ఇల్లంతా పొద్దుటే తుడిచేసుకున్నానండి. కానీ మా పిల్లలు సండే కదండి ఇంటికాడే ఉన్నందువల్ల మొత్తం అంతా అన్నీ తీసి అల్లరి చేస్తున్నారండి. ఎంత నీట్గా చేసినా మళ్ళీ మొదటికే వస్తుందండి. ఈరోజు చేపలు ఫ్రై చేసుకోవడం కోసం ముక్కలన్నీ అన్ని మసాలాలన్నీ వేసి పట్టించుకొని పక్కన పెట్టుకున్నానండి. టీ పెట్టుకుందామనండి. ఈ నీళ్ళన్నీ ఒకసారిగా ఇంకా మొక్కకు పట్టుకెళ్ళి వేస్తానండి. అంతరానికి బకెట్ పెట్టుకుంటున్నానండి, ఇంకా అటు ఇటు తిరగలేక. కలిండి గ్లాసుడు కలిసుకుందామండి. చేప ముక్కలు వేస్తానండి. అంట్లు కూడా కడిగేసుకున్నానండి మంచిగాను. ఏం చేస్తున్నావమ్మా? నీ పేరు పర్వాలేదులే అమ్మ. వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయిందండి చక్కగా. ఇది ఒకటి బాగా నచ్చిందండి, మొత్తం పిండేసి పొడి బట్టల కింద ఇచ్చేస్తుందండి నాకు. అన్నం ఆఫ్ చేసుకున్న తర్వాత సన్న మంట మీద అన్నం దమ్మేస్తానండి. అంటే అన్నంలో వాటర్ ఏమైనా ఉంటే మొత్తానికి ఇంకా లేకుండా చక్కగా పొడి పొడిలాడుతుందని. చూడండి ఎలా ఉందో, చక్కగా పొడి పొడిలాడుతుంది కదండి.
చేప ముక్కలు కూడా పక్కన వేగిపోనియండి. కొంచెం వేగాలండి. వేగిన తర్వాత తీసుకుందాం. మా పిల్లలు ఇప్పుడు స్లేట్ తీసుకుండి రాసుకుంటున్నారండి. నేను ఇంకా బట్టలు బగట్టి మొయ్యలకి ఏమైనా ఫోన్ ఇచ్చుకుంటే మొయ్యలేననేసి ముందే తెచ్చుకుంటే ఇక్కడ పెట్టేసుకున్నానండి. ఇంకా ఈ తాడి మీద ఈ లైన్లోను ఇటు సైడ్ లైన్లో కూడా బట్టలు ఎండేసుకుంటానండి. సరిపోతాయి నాకు. మొత్తం ఎండ వేసానండి. ఇటు సైడ్ కూడా ఎండ వేసుకున్నానండి. మొత్తం అయిపోయిందండి. తీసేసానండి. ఏపుడు ముక్కలు ఇందులో తీసేసుకున్నానండి. మళ్ళీ వేసానండి. సరేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.